హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనగా ఇప్పటికే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు అయితే జమ చేశారు. తాజాగా వచ్చేసి 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు 6, 7, 8, 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో ఇప్పటికే ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన విధానం చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా అనేది ఎప్పుడో రావాల్సి అయితే ఉంది. ఇక 2 ఎకరాల వరకైనా రైతు భరోసా, ఎందుకంటే ఈ అమౌంట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా అర్హుల లిస్టు మొదటి విడతలోనే ఎంతమంది ఉంటే అంతమంది దాదాపుగా 70 లక్షల రైతుల ఖాతాల్లో వచ్చేసి 1 ఎకరం వరకు అయితే అందరికీ రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత 2 ఎకరాల వారీగా విస్తీర్ణం పెంచుకుంటూ డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి ఎందుకంటే రైతు భరోసాలో 5,400 అలా కోట్లు అనేది రిలీజ్ చేయడంతో సగానికి సగం రిలీజ్ అయినట్లు కూడా చెప్తున్నారు కదా. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వచ్చేసి మిగతా ఎకరాలకు ఎప్పుడు జమ అవుతాయి, ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇక అంటే ముఖ్యంగా రోహిణి కార్తె అనేది నేటితో అయితే రానుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ అనగా ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతాంగం కూడా సిద్ధమవుతుంది. సో ఇప్పటికే పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం అనేది అందక, అదేవిధంగా నెక్స్ట్ పంటలు వేయడానికి కూడా దున్నకాలు చేయాలి, ఇట ట్రాక్టర్ ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రైతు భరోసా అనేది మిగిలిన రైతులకు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3, 4, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది కూడా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొదటి విడత వచ్చేసి మార్చి 23వ తారీఖున వివిధ విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్న రైతులకు 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేశారు. తర్వాత ఏప్రిల్ మరోసారి 23వ తారీఖున నిధులు సర్దుబాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక అర్హత ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకున్నట్లయితే 15 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులకు ఆ రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారనమాట. ఇక గత పరిస్థితులకు భిన్నంగా తాజాగా వచ్చేసి కొత్త మార్పులు, కొత్త అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో విడతల వారిగా అయితే ప్రభుత్వం జమ చేయడానికి ముందుకు రావడం జరిగిందనమాట. సో తాజాగా వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్రంలో మొక్కజొన్నకు సంబంధించిన రైతులు దాదాపుగా వచ్చేసి 1,800 కోట్ల రూపాయలు అనేది కేటాయింపులు అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే నిర్ణయించడం జరిగిందని చెప్తున్నారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. దాదాపు 1,100 కోట్లతో జిల్లాల వారీగా జోన్లు, అదేవిధంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ యాసంగి సీజన్ మొక్కజొన్న సాగు 16.13 లక్షల వరకు ఎకరాలు పెరిగిందని. సో ఇవన్నీ కూడా దాదాపుగా మొత్తం సీజన్లో 42.87 టన్నులకు చేరిందని మార్కుఫెడ్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 4,172 కోట్లతో 12.85 లక్షల టన్నుల కొనుగోలు చేశామని చెప్పేసి మరో 6.53 లక్షల టన్నుల అదనంగా కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో ఇక 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయిందని చెప్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మరొక 1,100 కోట్లతో కొనుగోలు చేపడతామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డిలో 10, కామారెడ్డిలో 43, మెదక్లో వచ్చేసి ఇక ఆదిలాబాదు, ఇక జోగులాంబ గద్వాలు, నిర్మల్ అదేవిధంగా ఒక్కటి చొప్పున కేంద్రాలు కూడా ప్రారంభిస్తుందని చెప్పారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కూడా కొనుగోలు చేస్తున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి, రైతులను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది ప్రభుత్వం రేపు లేదా ఎల్లుండి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అయితే కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతుంది ఏంటంటే చర్చ, తెలంగాణకు కేటాయించినటువంటి 10వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు అనేది దాదాపు 9,968 కోట్లు అనేది కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రావడానికి అన్ని మార్గదర్శకాలు ఇక సుముఖమైనట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ RBI దగ్గర నుంచి కూడా అప్పు రూపంలో ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన సిద్ధం చేసింది 5,000 కోట్ల రూపాయలు. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇటు ఉద్యోగులకు, ఇటు స్థానికంగా ఏదైతే ఉన్నాయో స్థానిక గ్రామ పంచాయతీలతో పాటు ఇటు ముఖ్యంగా
రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతు భరోసా సాయం, పంట పెట్టుబడి సాయం అయితే తీసుకొస్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు కూడా వారికి ఈ సీజన్ నుంచి అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది అత్యంత త్వరలో మరో 10-15 రోజుల్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి రైతులను అప్రమత్తం చేసేందుకు గాను రానున్న వానాకాలం సీజన్లో ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు కావచ్చు, గిట్టుబాటు ధరలు, అదేవిధంగా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలు రచించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. అయితే అస్పష్టత నెలకొంది. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది 3 ఎకరాలు, 10 ఎకరాలు లేదంటే 20 ఎకరాల వరకే ఇస్తారా, లేదంటే అన్ని ఎకరాల వరకు ఇస్తారనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు. అదేవిధంగా రానున్న సీజన్ సంబంధించి గతంలో కేసీఆర్ ఇచ్చారు కదా, సేమ్ అలాగే 1 ఎకరం 2 ఎకరాలు ఇప్పటి వరకైనా గత సీజన్లో దాదాపు 2-3 నెలల తర్వాత ఇచ్చారు కదా. ఇప్పుడు అలా కాకుండా ఈ జూన్ నుంచి అయినా టైంకు అంటే పంట పెట్టుబడి సాయానికి రైతు భరోసా కూడా అందజేయాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారనమాట. సో ప్రభుత్వాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం తీసుకొచ్చారు. అది ఏంటంటే ఇప్పటికే శాటిలైట్ సర్వే అన్నారు. అలా కాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారనమాట. వీరంతా కూడా ఫస్ట్ భూములకు సంబంధించి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, ఎలాంటి పోషకాలు వేస్తే పంట దిగుబడి పెరుగుతుంది, ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది, పంట రకాలు, నేల రకాలు, అదేవిధంగా వీటిని ఎంపిక చేసుకునడంలోనూ రైతులకు సంబంధించి అదేవిధంగా సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయబోతున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో దీనివల్ల తర్వాత నెక్స్ట్ సీజన్లో ఏదైతే వానాకాలం సీజన్లో పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి వీరు తప్పనిసరిగా యాప్లో అయితే అప్లోడ్ చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇక యూరియాకి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు చాలా వరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో యూరియా అంటే ముఖ్యంగా తెలంగాణలో ఈ ఆధార్ కార్డు ఉండకపోయేది, అదేవిధంగా యాప్లో ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక యాప్ అనేది తీసుకొచ్చి తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా పకడ్బందీగా అవినీతి లేకుండా పారదర్శకత పెంపొందించేదానికి యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల సక్సెస్ అయిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ సీజన్లో కూడా ఇదే ఇంప్లిమెంటేషన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రైతు భరోసా సంబంధించి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందజేస్తారు చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారం నుంచే రైతు భరోసా సాయం ఏదైతే ఉందో మనకు ఇవ్వబోతున్నారంటూ ఒక లేటెస్ట్గా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే జూన్ జూలైలోనే మనకు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక రైతులకు సంబంధించి మనకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నారంటే మీరు తప్పనిసరిగా జూన్ 30లోగా ఇది ఒకటే చేయించుకోవాలన్నమాట. సో ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతకు సంబంధించి తేదీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు 2,000 రూపాయల చొప్పున అయితే అందుతున్నాయన్నమాట. 23వ విడతకు సంబంధించి డీబీటీ పద్ధతిలో నేరుగా జమ కావాలంటే తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి, అదేవిధంగా మీ అకౌంట్ నెంబరు సరి చేసుకోండి. ఇక ఎఫ్సీ కోడ్, పట్టా పాస్ పుస్తకం, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి అయితే అనర్హులు అయితే లిస్ట్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ డీబీటీ ఎనేబుల్ ఉందా లేదా యాక్టివ్లో ఉందా అన్నది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన వారికి తప్పనిసరిగా నిధులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 2 సీజన్లో పడిన వారికి 4,000, 3 సీజన్లు పడిన వారికి 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.